వెల్కమ్ టు ద ఫోర్ సాయిస్ టీవీ బిగ్ డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. అప్పులు తిప్పులు అంటే దేశంలో ప్రధానంగా ఎప్పుడైతే బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయో, నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి, ఆ నేపథ్యంలో మనకు సంబంధించిన ఒక విషయం మాత్రం మనం చాలా ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అవసరం ఏమంటే, మనకు సంబంధించిన బడ్జెట్లో ఒక ప్రధానంగా మనకు సంబంధించిన సంపద ఏదైతే ఉన్నదో, సంపద ఎలా సృష్టించాలి, మనకు సంబంధించిన ప్రస్తుతం ఏదైతే బడ్జెట్కు సంబంధించిన ప్రధానంగా మనం ఎంత నష్టాల్లో ఉన్నామో, అప్పులలో ఉన్నామో, ఆ అప్పులను తీర్చడానికి సంపద సృష్టించి దాన్ని ఎలా ఈ సంక్షోభం నుంచి బయటపడాలి అని ఆలోచింపజేయకుండా, కేవలం ఆ అప్పులను తీర్చడానికే మనం ఇంకా అప్పులు చేయవలసినది. దేశంలోని ప్రధాన బడ్జెట్ను ఇప్పుడు మనం కేవలం అప్పులు తీర్చడానికే 20% ఏదైతే ఉన్న బడ్జెట్లో మనం కేవలం అప్పులు తీర్చడానికే సరిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం చూసినట్టయితే కేంద్ర ప్రధానమైన బడ్జెట్ ఏదైతే ఉన్నదో దాదాపుగా 50 లక్షలు కాదు 50,65 కోట్లకు పైగా మనకు బడ్జెట్ వచ్చినప్పటికీ, మనం అందులో అంత భారీ బడ్జెట్ అసలు ఎక్కడి నుంచి వస్తున్నది, దానికి మూల కారణాలేంటి, ఆ వచ్చిన బడ్జెట్కు సంబంధించింది నిధులు ఎక్కడి నుంచి సమకూర్చబడతాయి, ఆ నిధులను మనం ఎక్కడ ఎవరెవరికి ఎలా ఇస్తాము, ఎక్కడెక్కడ ఖర్చు పెడతాము, ఇప్పటి వరకు గత సంవత్సరాల నుంచి ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టడాలు జరుగుతున్నాయి, అప్పులు చెల్లించడాలు జరుగుతున్నాయి, మరి తిరిగి ఆ అప్పులను చెల్లించడానికి మళ్ళీ అప్పులు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. దీని అందరికీ నివారించడానికి ప్రత్యేకమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా చర్యలు తీసుకుంటున్నాయా? సబ్సిడీల రూపంలో ఓట్ల కోసం కేవలం తన పార్టీలకు సంబంధించింది ఏదైతే రాష్ట్రాలలో వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆ రాష్ట్రాలకు బడ్జెట్ ఎలా అయితే కేటాయించడం జరుగుతుందో, మరి ఆ రాష్ట్రాలకు సంబంధించింది వేరే రాష్ట్రాలు, భారతదేశంలో ఉన్న వేరే రాష్ట్రాలు కావా? ఆ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ హక్కులు లేవా? వాళ్ళ దగ్గర నుంచి ఎంత వస్తుంది, మరి వారికి ఎంత చెల్లిస్తామని దాంట్లో ఒకసారి చూసినట్టయితే, మనం ప్రస్తుతం మనతోటి ఈ విషయాలపై మాట్లాడడానికి, పూర్తిగా విశ్లేషించడానికి ఈరోజు మనతోటి ఫోర్ సాయిస్ టీవీ నిర్వహిస్తున్న అప్పులు తిప్పులు అనే కార్యక్రమానికి, అప్పులు తిప్పలు అనే కార్యక్రమానికి మొదటగా మనం ఆహ్వానం పలుకుతున్నాం విశ్లేషకులైనటువంటి లక్ష్మీనారాయణ గారిని. లక్ష్మీనారాయణ గారు, వెల్కమ్ టు ద ఫోర్ సాయిస్ టీవీ అప్పులు తిప్పులు కార్యక్రమానికి. అలాగే ఈరోజు మనతో మాట్లాడడానికి చార్టర్డ్ అకౌంటెంట్ అయినటువంటి హనుమాన్లు గారు కూడా మరికొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతారు. అదే విషయంపై ఇంకో ఎనాలిసిస్ట్ కూడా ఎవరైతే ఉన్నారో పిఎన్ మూర్తి గారు కూడా మరికొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతారు. అలాగే సురేష్ గారు, చార్టర్డ్ అకౌంటెంట్ అయినటువంటి సురేష్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఫస్ట్ మనం లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్ళి మనం మొదలు పెడదాం. లక్ష్మీనారాయణ గారు, ఈరోజు మనకు చూసినట్టయితే కేంద్ర బడ్జెట్ దాదాపుగా 51 లక్షల కోట్ల విలువ గల ఈ బడ్జెట్కు సంబంధించి మీరు ఎలా విశ్లేషిస్తారండి? మీకు ఇతర మిత్రులకి ప్రేక్షకులకు నమస్తే. వార్షిక బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నది అనగానే ప్రజల్లో గుండెల్లో రైళ్లు పరిగెత్తుతుంటాయి. ఎందుకంటే ఏ వస్తువుల ధరలు ఏ విధంగా పెరుగుతాయి, మనకు కొనుగోలు శక్తి పెరుగుతుందా క్షీణిస్తుందా, ఆదాయ పన్ను ఏ విధమైనటువంటి స్లాబులు లేదా రాయితీ ఊరట కలిగిస్తారు,
మూలధన పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెంచేటువంటి పారిశ్రామిక రంగంలో, వ్యవసాయ రంగంలో, అలాగే ఇతర రంగాలు, సూక్ష్మ మధ్య తరగతి పారిశ్రామిక రంగంలో ఎలాంటి రాయితీలు ఇస్తారు, ఉపాధి కల్పించేటువంటి అవకాశాలు మెరుగుపరుస్తారు అని కొండంత ఆశతో ఎదురు చూస్తారు. కానీ ఇప్పుడు మీరు ఏదైతే చర్చనీయాంశం చేశారో అప్పులు తెప్పలు, ఇది నిజంగా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. నిన్న నిర్మలా సీతారామన్ గారు 50,65,345 కోట్ల రూపాయల వ్యయ అంచనాతో 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మన దేశ అప్పులు 1,75,00,000 కోట్లకు పెరిగిపోయింది. అంటే మన వార్షిక బడ్జెట్ కు 3 రెట్లు పైబడి భారతదేశం రుణభారాన్ని మోస్తున్నది. దానికోసం వాళ్ళ అప్పులు చెల్లించడానికి, వడ్డీలు చెల్లించడానికే వార్షిక బడ్జెట్లో 25% 12,76,338 కోట్లు కేటాయించారు. మరోవైపున అప్పులు తీసుకురావడానికి, అంటే ద్రవ్య లోటు అని చెప్పి చాలా చక్కటి పేరు పెట్టుకున్నారు. అది అప్పు, ద్రవ్య లోటు అంటే అప్పు తీసుకురావడానికి. ఆ అప్పు ఎంత తెస్తారు అని అంటే 15,68,936 కోట్లు. అంటే వార్షిక బడ్జెట్లో 31% అప్పుల రూపంలోనే తీసుకురాబోతున్నారు. అంటే అప్పులు చేసి వడ్డీలు చెల్లించేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఒకటి, తెచ్చిన అప్పుల్లో ఆస్తులు పంచడానికి అవసరమైనటువంటి మూలధన పెట్టుబడులు మాత్రం పెద్దగా పెరగడం లేదు. మరి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఏ విధంగా చేసిన అప్పులను తీరుస్తారు అంటే దానికి సమాధానం చెప్పేటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉండడం లేదు. అసలు పార్లమెంట్ సమావేశాల అర్థవంతంగా చర్చకు అనుమతించరు, ప్రతిపక్షాల యొక్క నోరు నొక్కేస్తారు, ఎక్కువ మాట్లాడితే బయటికి గెంటేస్తారు, మమ అనిపించి చర్చని ఆమోదం తెలియజేసుకుంటారు, ప్రజల మీద బలవంతంగా రుద్ది ఓళ్ళొడగొట్టి వివిధ రూపాలలో ప్రత్యక్ష పరోక్ష పన్నుల రూపంలో వసూలు చేసుకునే దానికి బరితెగించినటువంటి పరిస్థితి. సార్, ఒక విషయం లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతుందో మనం ఒకటి చూసినట్టయితే మనకు సంబంధించి ఉత్పత్తిలో మాత్రం మనం చాలా వీక్గా ఉన్నాం. ఉత్పత్తులు కనుక మనం పెంచుకుంటూ పోతే ఏదైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కు సంబంధించింది ఎగుమతులు తగ్గించి, అంటే ఇంపోర్ట్ చాలా తగ్గించి ఎక్స్పోర్ట్ విషయంలో మనం గనక పురోగతి చెందినట్టయితే మనకు ఈ విషయంలో ఈ దిశగా వెళ్తే మాత్రం మన ఎకానమిక్స్ను మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్తున్నారు. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే కేవలం కొంతమందే ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులు కానివ్వండి, ఇండస్ట్రియల్ కానివ్వండి, వారికి సంబంధించిందే కేటాయించకపోతున్నాం. అందులో బాగా మనం ఉదాహరణకు ట్రంప్ను చూసుకుందాం. ట్రంప్ నిన్న మాట్లాడుతూ బడ్జెట్కు ఎలక్షన్స్ తర్వాత అతను ఓత్ తీసుకున్న తర్వాత చాలా క్లియర్గా చెప్పాడు, నా కంట్రీలో ఉత్పత్తి చేస్తే దానికి 0% ట్యాక్సెస్ ఇస్తాను, వేరే దేశాల ఉత్పత్తి చేసిన ఎవరైతే వస్తువులు ఉన్నాయో దాని మీద ఎక్కువ శాతం సుంకాలు విధిస్తాను. ఇది మాత్రం గమనించవలసింది. 1 బిలియన్ కాదు, ట్రిలియన్స్ కూడా నేను సుంకాలు విధిస్తానని చెప్పారు. ఈ విషయంపై మీరేమంటారండి? మోడీ గారు అధికారంలోకి వచ్చిన మొదటిసారి మేక్ ఇన్ ఇండియా అనేటువంటి దాన్ని స్లోగన్ గా తీసుకున్నారు. 11 ఏళ్ళు గడిచిపోయినాయి. ఆ మేక్ ఇన్ ఇండియా నినాదానికి అనుగుణంగా భారతదేశంలో పారిశ్రామిక ఉత్పత్తులు ఏ మేరకు పెరిగాయో నిజాయితీతో పార్లమెంటు ముందు శ్వేతపత్రాన్ని ప్రకటిస్తే జనానికి కనువిప్పు కలుగుతుంది. అలాగే వ్యవసాయ రంగం పైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది.
45%, 50% దగ్గర ప్రజలు ఎస్ అది జీవనోపాధి. ఎస్ ఈరోజు వ్యవసాయం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఢిల్లీలో ఆందోళనలు సంవత్సరాలుగా చేస్తున్నారు. ఎస్ విదేశాలకు ఎగుమతి చేయడానికి వ్యవసాయ ఉత్పత్తులు పెరగడం లేదు, పారిశ్రామిక ఉత్పత్తులు పెరగడం లేదు, కొత్త పెట్టుబడులు ప్రభుత్వ రంగంలో పారిశ్రామిక రంగంలో పెట్టడం లేదు. ఈరోజు ఉన్న పరిశ్రమలు కూడా ప్రైవేటీకరిస్తామనేటువంటి ప్రమాదపు విధానాలను అనుసరిస్తున్నారు. వేటిని ఎగుమతి చేస్తారు? ఒకటి. రెండవది దిగుమతులు. పెట్రోల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాం. ఒక ప్రధానమైనటువంటి దిగుమతి మనం పెట్రోల్ ఉత్పత్తులే. మరి వాటిపైన ఎక్కువగా వెచ్చించాల్సి వస్తున్నది. ఏ విధంగా? రూపీ డాలర్ ఎక్స్చేంజ్ రేటు దారుణంగా పెరిగిపోయింది. 87 రూపాయలు చెల్లించాలి ఒక డాలర్ కావాలంటే. అంటే డాలర్ విలువ పెరిగే కొద్దీ మనం చేసుకునే వస్తువుల దిగుమతి మీద ఎక్కువగా డబ్బు చెల్లించాలి. అలాగే విదేశాలలో చేసినటువంటి అప్పులు, వాటి యొక్క మొత్తాలు తిరిగి చెల్లించాల్సినటువంటి మొత్తాలు కూడా పెరిగిపోతాయి. ఇవాళ ఎగుమతి దిగుమతుల మధ్య సమతుల్యత సాధించడానికి ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఏంటో చెప్పేటువంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు. డాలర్ రూపీ ఎక్స్చేంజ్ రేటును నియంత్రించడానికి వాళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలు కూడా ఏమీ కనిపించడం లేదు. రైట్. ఇదే విషయంపై మనొకసారి చార్టర్డ్ అకౌంటెంట్ అయినటువంటి హనుమాన్లు గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. హనుమాన్ గారు, వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ అండి. ఈరోజు మనం చూసినట్టయితే ఈ భారతదేశానికి సంబంధించిన హాయ్ సార్ భారతదేశానికి సంబంధించిన బడ్జెట్ ఎప్పుడైతే ప్రవేశపెట్టారో నిర్మలా సీతారాం గారు దాదాపుగా 51 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అసలు ఈ వాస్తవానికి చూస్తే ఇంత భారీ బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుందండి? దానికి సంబంధించిన రుణాలకు సంబంధించిన ఇతర అప్పులకు చెల్లించడంలోనే 24% ఆదాయం మనది పోతుందని చెప్తున్నారు. ఈ విషయంపై మనం దీనికి సంబంధించి మీ దగ్గర యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్ దీన్ని మీరే ఎట్లా విశ్లేషిస్తారండి? ఇప్పుడు మనము వినపడుతున్నారు, నేను చెప్పేది వినపడుతుందా? ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ we are listening to you. ఇప్పుడు దేశం అభివృద్ధి కావాలంటే ఉత్పత్తి పెరగాలి, ఉత్పత్తులు పెరగాలంటే ఉపాధి అవకాశాలు పెరగాలి, ఇవన్నీ ఆ వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలి, అన్ని అభివృద్ధి కావాలి. ఇవన్నీ అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా మనకు మౌలిక సదుపాయాలు ఎక్కువ అవసరం ఉంది. ఏ కంపెనీ కానీ ఎవరు కానీ దాన్ని అభివృద్ధి చేయలేరు. ప్రభుత్వం మాత్రమే చేయాలి. వేరే వాళ్ళు చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకు క్వాలిటీ ఉండకపోవచ్చు, లేకపోతే ఆలస్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, సమస్యలు రావచ్చు. కాబట్టి ప్రభుత్వం మౌలిక అవసరాల మీద పెట్టుబడి పెట్టినప్పుడు చాలా లాంగ్ డ్యూరేషన్ ప్రాజెక్ట్ ఉంటాయి, ఆదాయం తక్కువగా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాటి కొరకు అప్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మౌలిక సదుపాయాలు ఎంతైతే పెంచిన కొద్దీ దానిపైన పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఒక తరం మొత్తము మనం ఆ మౌలిక వసతులు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంటుంది. రోడ్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, రైల్వే కావచ్చు, ఎనర్జీ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, అగ్రికల్చర్ మీద కావచ్చు, అన్నిటి కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉన్న పీరియడ్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి దాని కొరకు ఏం చేశారంటే ప్రభుత్వం అప్పులు తీసుకోకునే తగ్గించేసి తగ్గించి వాటిని సెల్ఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గా డెవలప్ చేశారు. నేషనల్ లేబర్ అథారిటీ దాన్ని డైరెక్ట్ బాండ్ తీసుకోవడం, ఎనర్జీ సెక్టర్, రీజనల్ ఎనర్జీ దాన్ని సపరేట్ తీసుకోవడం, ఇట్లా చేయడం వల్ల సెల్ఫ్ ఫైనాన్స్ అయిపోయారు. చాలా ఒకవేళ గవర్నమెంటే చేయాలి, అలొకేషన్ చేసి ఇవన్నీ అభివృద్ధి చేయాలంటే కనీసం ఒక 25 సంవత్సరాలు పడుతుంది. అంత సమయం కూడా మన దగ్గర ఉండదు. కాబట్టి ఈ విధంగా దీన్ని అభివృద్ధి చేయడానికి చేస్తున్న ప్రయత్నము దానికోసం ఖచ్చితంగా అప్పులు తీసుకునే అవసరం ఉంటుంది. కాబట్టి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన దాన్ని కట్టగలుగుతామా లేదంటే ఇంతవరకు మాత్రం ఎప్పుడు కూడా ఎట్లాంటి పరిస్థితుల్లో డిఫాల్ట్ కాలేదు, డిలే కాలేదు. ఇంతవరకు ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి మనకి ఎట్టి పరిస్థితులు కూడా అందుకే చాలా మంది కూడా అప్పులు ఇవ్వడానికి సిద్ధపడి విదేశాలు కూడా దేశంలో అప్పులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే పెట్టుబడులు, అప్పులకు పెట్టవాలి చాలా ఉంటుంది. అప్పులేమో ఇచ్చిన వాళ్ళు వడ్డీ చూసుకుంటే తప్ప మిగతా వాళ్ళకి అవసరం లేదు, సెక్యూరిటీ చూస్తారు. పెట్టుబడి పెట్టిన వాళ్ళకు వాళ్ళు వ్యవహారం చూస్తారు, మేనేజ్మెంట్ చూస్తారు, లాభం వచ్చేదిలా చూస్తారు, అయితేనే పెట్టుబడి పెడతారు.
కాబట్టి ఇవి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా వస్తూ రావడం అనేది మంచి పరిణామం. ఎస్ సార్, యాక్చువల్లీ యాజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్ మీరు ఏదైతే చెప్తున్నారో దీన్ని అంగీకరిస్తాం. కాకపోతే అంటే ఇప్పుడు 70 సంవత్సరాల మన స్వతంత్ర దేశంలో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి మనం ఇలాగే అప్పులు చేసుకుంటూ పోతున్నాము. ఒక దబ్బర సోనేకి చిడియా అన్నట్టుగా భారతదేశం అభివృద్ధి చెందింది, సోనేకి చిడియా అనేది. కానీ ఈరోజు సోనేకి చిడియా కాకుండా అప్పులలో మొత్తం మునిగిపోయి ఈరోజు అప్పులు చేయడం, ఆ తర్వాత వడ్డీలు కట్టడం, వడ్డీలమై మళ్ళీ చక్రవడ్డీ ఇస్తారొచ్చు. మనకు 140 కోట్లకు సంబంధించిన జనాభా, మన దగ్గర ఉన్న ఖనిజ సంపద, మన దగ్గర ఉన్న వనరులు, మన దగ్గర ఉన్న ఉద్యోగులు, ఎవరైతే స్కిల్డ్ పర్సనాలిటీలు ఉన్నారో వారికి సంబంధించి చూసి ఇస్తారొచ్చు. కాకపోతే దానికే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ప్రతిసారి మనం అప్పులు చేస్తున్నాము, మనం అప్పులు కట్టడానికే సరిపోతున్నాయి. ఈ విషయంలో ప్రస్తుతం మనం ఒక విషయం అయితే ఈరోజు మీరు చెప్పినట్టుగానే 25 సంవత్సరాలు అంటే ఇప్పుడు కేవలం 10 సంవత్సరాలు కూడా ఒకే ఒక పార్టీ ఉంది కదండి దేశంలో, కేంద్రంలో ఒకే ఒక పార్టీ ఉంది కదా. అంటే ప్రభుత్వాలు మారినాయి అన్నప్పుడే వాళ్ళ స్ట్రాటజీ మారింది అనుకోవచ్చు. కాకపోతే ఇది థర్డ్ టైం బీజేపీ ప్రభుత్వం వచ్చింది కదా, ఎందుకు దీన్ని వారు ఎంత ఏక్ ఇండియా ఇప్పుడు మనం చెప్పినట్టుగా మన మిత్రులు చెప్పినట్టుగా మనకు సంబంధించిన మేక్ ఇన్ ఇండియా అని చెప్పుకున్న మన స్థితికి ఎందుకు రాలేకపోయాం? మీరు చూడండి, స్టాటిస్టిక్స్ చూడండి, పోతుందా పెరుగుతున్నాయా లేదా, ఉత్పత్తి పెరుగుతుందా, ఎగుమతులు పెరుగుతున్నాయా, లేకపోతే మనకు ప్రొడక్టివిటీ పెరుగుతుందా, ఇవన్నీ పెరుగుతున్నాయి కదండి. మనకి ఇదంతా ఇదేది పోనీ మన అన్నిటికీ సిమ్టమ్ ఏంటంటే ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి, ఈపీఎఫ్ఓ అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి, అదే మాదిరిగా ఎగుమతులు పెరుగుతున్నాయి. ఇదన్నీ మనకు సిమ్టమ్. ఇది మరి అదేవిధంగా ఆదాయ పన్ను చెల్లింపుదారులు పెరుగుతున్నారు, జిఎస్టీ కలెక్షన్ పెరుగుతుంది, ఇవన్నీ పెరుగుతుంది. దీనివల్ల దేనికి గుర్తింపింది మనకు అభివృద్ధి జరుగుతుందనే కదా గుర్తుంది. ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరిగి ఫ్యూచర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం దీంట్లో ఇది కాదు, మన ప్రొడక్టివిటీ పెరుగుతుందా లేదా, మిగతా విషయాలు అభివృద్ధి చెందుతున్నామా లేదా అనేది చూడాలి. కానీ ఇప్పుడు అప్పులు తీసుకొచ్చేప్పుడు దేనికోసం వాడాం? ఖర్చుల కోసం వాడామా, వడ్డీలు చెల్లించడానికి వాడామా, లేకపోతే జీతాల కోసం వాడామా? కాదు కదా, అడ్మిషన్ కోసం వాడట్లేదు కదా. పెట్టుబడి కోసం వాడిన పెట్టుబడికి ఖచ్చితంగా ప్రయోజనం వస్తుందండి. ఏ వ్యాపారాన్ని పెట్టుబడి లేకుండా వ్యాపారం ఇది కాదు కదా. కంపల్సరీ మనం డెవలప్ కావాలంటే మనం పెట్టుబడి పెట్టాలి, తప్పు తీసుకురావాలి. దానివల్ల అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది విజయవంతం కూడా ఉంది గత 10 సంవత్సరాలు బట్టి కూడా. రైట్ సార్, ఇప్పుడు అదే విషయంలో ఇప్పుడు ఒకసారి ఇంకోసారి మనం లక్ష్మీనారాయణ గారితో పెడదాం. లక్ష్మీనారాయణ గారు ఎప్పుడైతే హనుమాన్లు గారు ఏదైతే చెప్తున్నారో దీన్ని మీరు ఏకమిస్తారా, దీంతో అంగీకరిస్తారా? అంటే ప్రస్తుతం మనం చూసినట్టయితే రాష్ట్రాలకు సంబంధించింది మనం అప్పుల మీద అప్పులు చేసుకుంటూనే పోదామా, లేకుంటే మేక్ ఇన్ ఇండియాకు సంబంధించింది మన ఉత్పత్తులు పెంచుకుంటూ మన ఉత్పత్తుల్లో మనమే ఎక్స్పోర్ట్ చేసే అంత విధంగా ఎదిగాం కాబట్టి దీన్ని మనమే సాధించుకుంటూ పోతే చాలా మంచిది కదా. మీరేమంటారండి ఈ విషయంపై? స్వాతంత్రానంతరం మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో భాగంగా ప్రభుత్వ రంగాన్ని పటిష్టవంతం చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మార్చుకోవడం జరిగింది. అలాగే సహకార రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రోత్సహించారు సముచితంగానే. సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉంది. ఇవాళ చూడండి, గడిచిన 10 సంవత్సరాల కాలంగా ఓడరేవుల ప్రైవేటీకరణ, విమానాశ్రయాల ప్రైవేటీకరణ, రైల్వేల ప్రైవేటీకరణ, కడకు సైన్యంలో రిక్రూట్ చేసేటువంటి ఉద్యోగులు, సైనికులు కూడా ప్రైవేటీకరణే, అవుట్ సోర్సింగ్ అయిపోయే పరిస్థితి. కార్మికులంతా కూడా రైల్వేల్లోనే కొన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈరోజు ప్రజలకు ఉపాధి అవకాశాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇస్తున్నారా? ఈపీఎఫ్ అకౌంట్లు అంటున్నారు పెద్దలు. నిజమే, సంఖ్య రీత్యా చూపించడానికి ఈపీఎఫ్ అకౌంట్ను చూపెడతారు. అది కులబద్ద. ఈరోజు అసంఘటిత కార్మికులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళను నమోదు చేయడం ద్వారా ఈపీఎఫ్ దాంట్లో ఉద్యోగాలు ఇచ్చినట్టు చెబుతారా? ఉపాధి అవకాశాలు కల్పించినట్టు చెప్తారా? మరి 80 కోట్ల మందికి రేషన్ సబ్సిడీతో బియ్యం ఇవ్వాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఎందుకున్నది భారతదేశంలో? ఏ ప్రభుత్వ రంగంలో అయినా 10 ఉద్యోగాలు అదనంగా కల్పించిన చరిత్ర గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఉన్నదా? విశాఖ ఉక్కు కర్మాగారం సంక్షోభంలోకి వెళ్ళింది. ఉద్యోగాలు అదనంగా ఇవ్వడం కాదు, కాంట్రాక్ట్ ఉద్యోగులు గోల్లోడు కొట్టి ఊడగొడుతున్నామని చెప్పి ప్రకటన చేశారు.
దాన్ని ప్రైవేటీకరిస్తామని చెప్పారు. ఇప్పుడు ఏదో ప్యాకేజీ అంటున్నారు, మంచిదే ఆ మేరకు. కానీ అదనపు ఉపాధి అవకాశాలు ఎక్కడ ఏ పరిశ్రమలో కల్పించారు? Yeah. ఏ ఎగుమతులు పెరిగాయి? ముడి ఇనుమును ఎగుమతి చేస్తే అది ఇదే వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్, అది వ్యవసాయ ఉత్పత్తులు కానీ పారిశ్రామిక ఉత్పత్తులు కానీ విదేశాలకు ఎగుమతి చేస్తే ఎక్కువ ఆదాయం వనకూడుతుంది భారతదేశానికి. ఎస్ ఈరోజు ఆ పని జరుగుతున్నదా అని అడుగుతున్నా నేను. ఎస్ సార్, ఈ విషయంపై మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనకు మన హనుమాన్లు గారు ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పండి, మన రాష్ట్రానికి సంబంధించినట్టయితే మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉభయ రాష్ట్రాలకు అనుకుందాం. ఉభయ రాష్ట్రాలకు వచ్చేస్తే మాత్రం తెలంగాణ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలోనే ఆల్విన్ సంస్థను మూతపడేశారు, డిబిఆర్ సంస్థను మూతపడేశారు, హెచ్ఎంటీని మూతపడేశారు, ఐడిపిఎల్ను మూతపడేశారు. ప్రతి దానికి ఇప్పుడు ఉన్న సిర్పూర్ కాగజ్ నగర్ మిల్లు ఏదైతే దేశవ్యాప్తంగా ఒక బ్రహ్మాండమైన మిల్లును కూడా ఈరోజు మూతపడే దిశలో తీసుకొచ్చిండు. అలాగే ఇప్పుడు మనకు విశాఖ స్టీల్కు సంబంధించింది, విశాఖ స్టీల్ని కూడా మనం మూతపడే స్థాయికి తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు కూడా ఏదో తూతూ మంత్రంగా ఆయన వారికి సంబంధించిన ఒక 1400 కోట్ల రూపాయల అప్పు ఇచ్చామని చెప్తున్నారు. కాకపోతే దాని మీద ఉన్న అప్పులు ఎంత, దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయకుండా ఈరోజు మనం అప్పుల మీద అప్పులు తీసుకుంటూ మన రాష్ట్రాలకు సంబంధించింది, మన దేశానికి సంబంధించింది ప్రతిసారి ఇలాగే చేసుకుంటూ పోతాం. దీని మీద మీరేమంటారండి? హనుమాన్లు గారు సార్, హనుమాన్లు గారు. ఎస్ సార్, ఎస్ సార్, దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫర్ యూ సార్. హలో. ఎస్ సార్, ఎస్ సార్, కమ్ ఆన్ స్పీక్ అవుట్. హలో. ఎస్ సార్, ఎస్ సార్, వినబడుతుంది, మాట్లాడండి, మాట్లాడండి సార్. వాయిస్ రావట్లేదు సార్. మాట్లాడండి సార్, మీరు వినబడుతుంది. హలో హలో సార్, లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు మన హనుమాన్ గారి దగ్గర ఏదో టెక్నికల్ ఫాల్ట్ ఏదో పడుతుంది. ఇప్పుడు మన లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు చెప్పండి సార్, ప్రస్తుతం మన పరిస్థితులు ఎంత దారుణంగా దిగజారాయంటే మన ఉన్న పరిశ్రమలు కూడా ఊడబెట్టి ఈరోజు మనం అప్పులు తీసుకొచ్చి మన మీద ఒకరి మీద మనం నిందలేసుకుంటూ కూర్చున్నాం. ఈ నేపథ్యంలో మీరేమంటారండి? ఇప్పుడు హైదరాబాదు అంతర్జాతీయ నగరంగా, ఉపాధి కల్పించేటువంటి నగరంగా, ఒక మనందరికి తెలుగు జాతి మొత్తానికి గర్వకారణమైనటువంటి నగరంగా అభివృద్ధి చెందింది. ఏ విధంగా అభివృద్ధి చెందింది? మీరు చెప్పినట్టుగానే ఐడిపిఎల్ కానీ, ఈసీఐఎల్ కానీ, బిహెచ్ఎల్ కానీ, లేకపోతే ఫార్మా ఇండస్ట్రీ కానీ, అనేకం డిఫెన్స్ కు సంబంధించిన ఇండస్ట్రీస్, పరిశోధనా సంస్థలు ప్రభుత్వ రంగంలో వచ్చి వాటి చుట్టూ అనేక పరిశ్రమలు, చిన్న పెద్ద పరిశ్రమలు ప్రైవేట్ రంగంలో కూడా వచ్చి ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో మనం చూసాం దశాబ్దాలుగా. ఇవాళ వాటన్నింటినీ ప్రైవేటీకరించేసి వాళ్ళందరినీ సహజ మరణానికి గురి చేస్తూ అప్పుల ఊపులేకి నెల్లేసి ఒకదాని తర్వాత ఒకటి వాటిని మూసేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మన కళ్ళ ముందే మనం చూస్తున్నాం, మన తరం వాళ్ళమే చూస్తున్నాం. అలాగే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని 32 మందిని బలిదానం చేసి సంపాదించుకున్న ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనులు ఇవ్వలేదు, సొంత గనులు లేదు. మరి ముడి ఇనుము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? బహిరంగ మార్కెట్ లో సరళీకృత ఆర్థిక విధానం ప్రకారం వేలం వేస్తారట. కార్పొరేట్ సంస్థలతో వేలంలో పోటీ పడి ఒక ప్రభుత్వ రంగ సంస్థ తెచ్చుకోవాలి. ఈరోజు సొంత గనులు లేకపోవడం వల్లనే అప్పుల ఊపిలో కూరుకుపోయింది. ఆ అప్పులు ఇవాళ ఎవరు చెల్లించాలి? ఈరోజు విశాఖ నగర అభివృద్ధికి వెన్నెముకగా నిలబడింది అక్కడున్న ప్రభుత్వ రంగంలోని పోర్టు, విశాఖ ఉక్కు కర్మాగారం. తెలుగు జాతికి మరో గర్వకారణమైనటువంటి నగరం అది. అక్కడ ఇప్పుడు విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ఆర్థికంగా వెన్నెముక లాంటి నగరం. ఆ నగరంలో ముఖ్యమైనటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు చెబుతున్నారు 11,000 కోట్ల రూపాయలు పలిచేందుకు ఒక ప్యాకేజీ ఇస్తామని. ఆ ప్యాకేజీ కూడా అప్పు రూపంలో ఇస్తారు. అంటే ఎవరు చెల్లించాలి? కేంద్ర ప్రభుత్వం చెల్లించదు. విశాఖ ఉక్కు కర్మాగారమే దశలుగా కట్టుకోవాలి. కానీ దానికి సొంత గనులు ఇచ్చి సెయిల్లో మెర్జ్ చేసి దాన్ని పూర్తి స్థాయిలో దాని మనుగడ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఎందుకు ఈ ప్రభుత్వం వెనకాడుతున్నది, ఆలోచించడం లేదు అనేది ప్రజల ప్రశ్న.
ఎస్ సార్, ఇదే విషయంపై హనుమాన్ గారు వచ్చారా? వచ్చారు చెప్పండి. కేంద్ర ప్రభుత్వం స్వాతంత్రం వచ్చింది. వినపడుతుంది, చెప్పండి సార్, చెప్పండి. ఈ స్క్రీన్ కొంచెం ఆటో రొటేట్ పెట్టండి సార్ మీ స్క్రీన్. మీరు చర్చ మాట్లాడండి సార్, మాట్లాడుకుంటూ చేసుకోండి సార్. అయితే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత చెప్పండి సార్. స్వాతంత్రం వచ్చిన తర్వాత 225 ప్రభుత్వ రంగ సంస్థలు ప్రారంభించడం జరిగింది. తెలుసు కదా సార్? హలో, చెప్పండి సార్, చెప్పండి. చెప్పండి. ప్రభుత్వ స్వాతంత్రం 225 ప్రభుత్వ రంగ సంస్థలు ప్రారంభించడం జరిగింది. ఓకే. అందులో ఒక 36 మాత్రమే పనిచేస్తున్నాయి. ఏది గత 20 సంవత్సరాల వరకు. దుర్భాగ్యమైన పరిస్థితి కదండి కూడా. నేను చెప్తున్నాను ఎందుకు వచ్చింది అంటే అన్ని క్లోజ్ అయిపోయినాయి. అంటే ఎక్కువ బాకీలు కావడము, లేకపోతే నడవకపోవడము, లాభం ఉండకపోవడము, ఫలితాలను తక్కువపడము, మేనేజ్మెంట్ సరిగా లేకపోవడము, ఇవన్నీ క్లోజ్ అయిపోయింది. అందులో 9-10 మాత్రమే ప్రాఫిటబుల్ ఉండేది. ఇప్పుడు దాని నుంచి కొన్ని రివైవ్ అవుతున్నాయి. ఇప్పుడు అన్ని బ్యాంకులు కూడా చాలా లాస్ లో జరిగేది, ప్రాఫిట్ లోకి వస్తున్నాయి. సార్ ఒక నిమిషం నేను ఇంటర్వ్యూ చేయొచ్చా సార్? ప్లీజ్. ఇప్పుడు మనం ఉదాహరణకు మీరు అన్నారు 200 చిల్లర పైచీలకు ఏదైతే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కర్మాగారాలు మన దగ్గర వచ్చాయని చెప్పారు. దాంట్లో కేవలం 39 నడుస్తున్నాయని చెప్పారు. దీని అంతకి మూల కారణం అక్కడ మేనేజ్మెంట్ తప్పుదాలంటున్నారు, లేకపోతే ఇతరత్ర సమస్యలు అంటున్నారు. కాకపోతే విశాఖకు సంబంధించిన ఆజంజాయి మిల్లు, ఐడిపిఎల్ నష్టాల్లో వెళ్ళలేదండి. ఈసీ నా తెలిసినటువంటి అయితే ఆల్విన్ కూడా నష్టాల్లోకి వెళ్ళలేదు. అది మన చేతులారా పోగొట్టుకున్నామండి, మన చేతులారా దాన్ని సర్వనాశనం చేసుకున్నాం. మరి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల అవగాహన లోపం, వాళ్ళ ఆధిపత్య పోరు కింద మనం మనం చేసుకున్నాం. ఏది జరిగిన నష్టపోయింది కదా, నష్టపోయింది అక్కడ ప్రభుత్వం. మీరు అన్నట్టుగా ప్రభుత్వం నాయకులు కానీ, ప్రజా పార్టీలు కానీ, ఎవరైనా కానీ ఇన్వాల్వ్ చేయడం వల్ల నష్టపోయారు. అలాంటి ఇన్వాల్వ్మెంట్, అలాంటి నష్టం రాకూడదంటే వాళ్ళని దూరంగా ఉంచాలి అనే నిర్ణయం తీసుకొని ఆర్థిక సంస్కరణలు 1990లో పివి నరసింహ గారి సారథ్యం సంస్కరణల వల్ల ఇవన్నిటిని కూడా, ఈ యొక్క సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ చేయడం, అంటే ప్రభుత్వం మేనేజ్మెంట్ తీసేయడం జరిగింది. అవన్నీ స్వతంత్ర కంపెనీస్, అంటే ఇండిపెండెంట్ కంపెనీస్ గా మారడం జరిగింది. అవన్నిటికి కూడా వాటి స్వయంగా వేరే కంపెనీ ఎట్లా చేస్తే ఇది కూడా అవే రూల్స్ ఫాలో కావాలి. అప్పులు తీసుకున్నా, పెట్టుబడులు తీసుకున్నా కానీ వేరే కంపెనీలు ఏ రూల్స్ ఆ రూల్సే ఫాలో కావాలి. ప్రభుత్వం పెట్టుబడిని మెల్లిమెల్లిగా తగ్గించుకొని, మేనేజ్మెంట్ కూడా తగ్గించుకొని, ప్రైవేట్ మేనేజ్మెంట్ ఆధారపడితే ప్రాఫిట్ బాగుంటుందని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ విధంగా ఇవన్నిటిని రివైవ్ చేయడం జరుగుతుంది. అదే ప్రాసెస్ నడుస్తున్నాయి. ఇప్పుడు విశాఖ కూడా ఇచ్చిన, బిఎస్ఎన్ఎల్ పెట్టుబడి ఇచ్చినా, మిగతా కంపెనీ దేన్ని కూడా పెట్టుబడి ఇచ్చినా కానీ రివైవింగ్ చేయడానికి ఆ సంస్థలన్నింటికి మళ్ళీ ఇప్పుడు మన రామగుండ ఫ్యాక్టరీకి డబ్బులు ఇచ్చడానికి కూడా ఇవన్నీ కూడా రివైవ్ చేయడం చేస్తున్న ప్రయత్నం ఇదంతా. కొన్ని రివైవ్ చేస్తున్నారు, కొన్ని ఏమో క్లోజ్ అయిపోయిన కంపెనీ, కొన్ని కాని వాటికి ఉంటాయి కాబట్టి అవన్నిటి కూడా రివైవ్ చేయడం జరుగుతుంది. ఇది 90 ముందు, 90 తర్వాత పరిస్థితి వేరు. 90 తర్వాత అన్ని కూడా సపరేట్ కంపెనీస్ అని సపరేట్ ఆర్గనైజేషన్ అయిపోయింది. ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు, వాటిలో చాలా తగ్గిపోయింది. రైట్ సార్, ఇదే విషయంపై ఇంకొకసారి లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం చూసుకుంటున్నాం, మన మిత్రులు చెప్పినట్టుగా చాలా కలర్గా చెప్పారంటే దీంట్లో మనకి వాళ్ళకి అప్పులు ఇస్తున్నాము, వాళ్ళే దానికి సంబంధించిన వాళ్ళు అప్పులు ఇచ్చిన ఏదైతే అప్పులు తీసుకుంటున్నారో దాన్ని మరి వాళ్ళ చెల్లించవలసిన ఆవశ్యకత ఉన్నది, అవసరం కూడా ఉన్నదని చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో మనం ప్రస్తుతం అయితే చూసినట్టయితే మనకు సంబంధించిన ఎవరైతే మనం పారిశ్రామికవేత్తలు ఎవరైతే చూస్తున్నామో కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు, కోట్ల అంటే మనకు సున్నాలు కూడా ఎన్నో తెలవదు. అటువంటి సమయంలో లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయారు. వారికి సంబంధించి తీసుకొచ్చి మన అప్పుల భారాన్ని మొత్తం తగ్గించేసి రాష్ట్రాన్ని ఒక స్వతంత్ర దేశంగా, అంటే ఇండిపెండెంట్గా మనం తీసుకురావచ్చు కదా. ఈ అప్పుల బాధ తగ్గించడానికి మనం ప్రయత్నం చేయొచ్చు కదా. దీని వైఫల్యాలు ఎందుకు అవుతున్నాయి అనుకుంటున్నారండి మీరు? ఈ జాతీయ బ్యాంకుల నుంచి రైతులకు రుణాలు ఇచ్చినా, చిన్న వ్యాపారస్తులకు రుణాలు ఇచ్చినా వాళ్ళను కొట్టి వసూలు చేస్తున్నారు. వాళ్ళు చెల్లించకపోతే జప్తు చేస్తున్నారు వాళ్ళ ఆస్తులన్నింటినీ కూడా. ఆత్మహత్యలకు కారణం అది ఒకటి కారణం. కానీ మీరు ప్రస్తావించినట్టు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ఒకరా, ఇద్దరా, ముగ్గురా జాతీయ బ్యాంకుల నుంచి వేలకు వేలు
కోట్ల రూపాయలు, 10,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతే ఇదిగో తీసుకొస్తాం, ఇదిగో శిక్షిస్తాం, అదిగో శిక్షిస్తాం అన్నారు. ఒక్కరినైనా శిక్షించారా? జైల్లో పెట్టారండి? జాతీయ బ్యాంకులు నష్టపోవడానికి కారకులైనటువంటి వాళ్ళని క్షమిస్తే జాతి క్షమిస్తుందా? అంతటి ఆర్థిక నేరానికి పాల్పడినటువంటి వాళ్ళు ఒకవైపున కనిపిస్తున్నారు. రెండో వైపున పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు కష్టపడుతున్నారు, శ్రమ తోడిస్తున్నారు, వాళ్ళ ఉద్యోగాలు ఊడబీకుతున్నాం అంటారు. కానీ అవినీతిగా పాల్పడే వాళ్ళు ఎవరు? అవినీతిగా ప్రధానమైన కారణం ప్రభుత్వ రంగంలో పీడిస్తున్నది జలగల్లాగా. వాళ్ళను అక్కడ డైరెక్టర్లుగా ఎవరిని నియమిస్తున్నారు? పాలక పార్టీ వాళ్ళని నియమించుకుంటున్నారు. అధికారుల్ని డైరెక్టర్లుగా, మేనేజింగ్ డైరెక్టర్లుగా ఎవరు నియమిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వమే. మరి వాళ్ళ అవినీతిని అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఈరోజు కేంద్ర ప్రభుత్వం లోకాయుక్త తీసుకొస్తామన్నారు, అవినీతి వ్యతిరేక దాన్ని ప్రక్షాళన చేయడానికి. తీసుకొచ్చారా? ఎవరినైనా ఒకరినైనా శిక్షించారా? జైలుకు పంపించారా? అవినీతిని అరికట్టలేరు, మాటలు మాత్రం చెబుతారు. అప్పుల ఊబిలో కొరుకుపోయింది కాబట్టి, వైట్ ఎలిఫెంట్స్ గా మారాయి కాబట్టి వాటిని మూసేస్తామంటారు ప్రభుత్వ రంగ సంస్థల్ని. అందులో ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళు ఎవరు? ఎస్సీలు, బీసీలు. రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు అక్కడే అమల్లో ఉన్నాయి. ఆ రిజర్వేషన్లకు ఎసరు పెట్టడానికి ప్రభుత్వ రంగాన్ని కూల్చివేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడ ఇవాళ మోడీ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. రైట్ సార్, ఇదే విషయంపై మరొకసారి మనం హనుమాన్ గారి దగ్గరికి వెళ్దాం. హనుమాన్ గారు, మీరు ఇప్పుడు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే మనకు లక్ష్మీనారాయణ గారు చెప్పారో అదే విషయంపై ఇంకొక దాంట్లో జోడించాలనుకున్నాను సార్. నేను ఏ విషయం అయితే మన లక్ష్మీనారాయణ గారు చెప్పారు, వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తలేదు అంటున్నారు. దీన్ని నేను కొంచెం దాంట్లో ఇంకా కొంచెం సవరణ చేయదలుచుకున్నాను సార్. వాళ్ళని తీసుకొచ్చే బదులు వారికి సంబంధించిన ఎవరైతే వాళ్ళంతా ముంచిపోయారో వాళ్ళ ఆస్తులను జబ్బు చేసి, వాళ్ళకు సంబంధించిన ఎవరైతే ఆస్తులు ఉన్నాయో, వాళ్ళ ఎక్కడైతే వాళ్ళకు సంబంధించిన ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ను గవర్నమెంట్ కనుక తన ఆధీనంలో తీసుకొని ఇదే దానికి సంబంధించిన భాగ్యసాములు చేసుకుంటూ నా వర్కర్లను ఎవరైతే ఆధీనంలో పనిచేస్తున్నారో ఆ వర్కర్లను భాగ్యసాములు చేసుకుని వాళ్ళతోని కనుక ఆ కర్మాగారాలను ఆ ఇండస్ట్రీస్లను నడిపించినట్టయితే ఈరోజు నా దేశం మరొకసారి ఒక పురోగతి చెందుతుందని నేను భావిస్తున్నాను. దీని విషయంపై మీరేమంటారంటే? హనుమాన్ గారు చెప్పచ్చా? చెప్పండి సార్ ప్లీజ్. హలో, చెప్పండి సార్, చెప్పండి. విజయ్ మాల్యా చెప్పారు. విజయ్ మాల్యా గారు 6,300 కోట్ల అప్పులు, 3,000 కోట్లు ఇంట్రెస్ట్ కలిపి 9,300 కోట్లు. ఆయన ఆస్తులు ఇంచుమించి 18,000 కోట్ల రూపాయల ఆస్తులు వాటికి అటాచ్ చేయడం జరిగింది. ఓకే, అటాచ్ చేయడం జరిగింది కానీ నిరుపయోగంగా ఉన్నది కదా సార్. అటాచ్ చేయడం మాత్రాన మనం అటాచ్ చేసిన రికవరీ అంతే కదండి, వాళ్ళు అమ్ముకోలేరు కదా, వాళ్ళు అమ్ముకోలేకపోతే అదే ఫ్రీజ్ అయిపోయింది కదా. ఫ్రీజ్ అవడం వల్ల మనకి ఏం లాభం అంటున్నాను నేను. బ్యాంకు డబ్బులు వస్తాయి కదా, బ్యాంక్ మాత్రం రిస్క్ లేదు. చెప్పండి, బ్యాంక్ రిస్క్ కవర్ అయిపోయింది. ఓకే, ఇంకోటి మిగతా మొత్తం టాప్ ఫార్వర్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరి మీద కూడా వదిలేసింది లేదు, ఎవరిని కూడా రైట్ ఆఫ్ ఫేవర్ చేసింది లేదు. రైట్ ఆఫ్ అంటే లాభ నష్టాల కాదు నుంచి బయటికి తీసి వేరే సెక్షన్ పంపిస్తారు. ఆ లోన్ అకౌంట్స్ అన్నిటి కూడా స్ట్రెస్ అసెట్ మేనేజ్మెంట్ ఉంటుంది. వాళ్ళు లీగల్ యాక్షన్, రికవరీ యాక్షన్, ఎసెట్ అటాచ్ చేయడం అవన్నీ బాగా చేస్తారన్నమాట. అంతేగాని బ్యాలెన్స్ షీట్ వదిలేసేది కాదు. ఆ డబ్బులు కూడా ఏ ఒక్క రూపాయి కూడా వదిలేసే హక్కులు రిజర్వ్ బ్యాంక్ లేదు, గవర్నమెంట్ కు లేదు. ఒక చిన్న లోన్స్ 25,000 లోపల ఉంటాయి లోన్స్ మాత్రమే ప్రభుత్వానికి వేవ్ చేసే అధికారం. దాన్ని ఏమంటారు, వేవ్ చేయడం వేరు, రైట్ ఆఫ్ చేయడం వేరు. రైట్ ఆఫ్ చేయడం మళ్ళీ కేసు యాక్షన్ నడుస్తుంటది. వీళ్ళందరి మీద కేసులు నడుస్తున్నాయి, ఆస్తుల మీద అటాచ్మెంట్ జరుగుతున్నది, వాళ్ళ మీద తీసుకోవడం ప్రయత్నం జరుగుతున్నాయి. సరే, ఆల్రెడీ ఇంతవరకు 6,5 లక్షల కోట్లు, 18 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు రికవరీ అయింది. ప్రాపర్టీ అటాచ్మెంట్ అయింది, కొన్ని 3 లక్షల కోట్లు రికవరీ అయింది. కాకపోతే చాలా లెంతీ ప్రాసెస్ ఇది. కళ్ళు పూసుకొని నిర్లక్ష్యంగా బాధ్యత రహితంగా ఇచ్చిన అప్పులకు జరిగిన పరిణామం ఇది. దాన్ని యాక్షన్ వదిలేసిందని కాదు, యాక్షన్ నడుస్తుంది. అయితే దానికి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో, దానికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో, ఏ గవర్నమెంట్ ఆఫీసరో ఏ బ్యాంక్ ఆఫీసరో వాళ్ళ మీద ఎందుకు చర్యలు చేసుకుంటారేరండి? ఇప్పుడు రాజకీయ నాయకులు చెప్పారు కాబట్టి మనం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎస్ బ్యాంక్ చైర్మన్
ఏదో కేసు ఏదో అన్ఎక్స్పెక్టెడ్ లోన్ ఇలాంటి కేసు జరిగిందని 4 సంవత్సరాలు జైల్లో ఉన్నారు ఎస్ బ్యాంక్ కేసు. మొన్ననే బయటకు వచ్చారు. 4 సంవత్సరాలు జైల్లో ఉన్నారు బ్యాంక్. మిగతా కంపెనీ చైర్మన్స్ డైరెక్టర్ చాలా మంది జైల్లో ఉంటారు. కానీ జైల్లో ఉంటే మనకు రికవరీ రాదు కదా. రికవరీ కావాలంటే వాళ్ళ ఉన్న ఆస్తుల్ని అటాచ్ చేసి బ్యాంకులు రికవర్ చేసుకోవాలి. అది పర్పస్. వాళ్ళు జైల్లో ఉంటే ప్రయోజనం లేదు, మనకు బ్యాంకులకే ప్రయోజనం లేదు, దేశానికే ప్రయోజనం లేదు. వాళ్ళు కూర్చోబెట్టి పెట్టడం తప్ప. వాళ్ళు ఎవరికి ఇచ్చారో వాళ్ళ నుంచి రికవరీ చేయాలి. లేండి లాస్ట్ ఎవరికి జరిగింది అక్కడి నుంచి తీసుకొని రికవరీ చేయాలి. అది ప్రయత్నం జరుగుతలేదు కాదు, కానీ ఆలస్యం అవ్వడానికి 10 సంవత్సరాలు పడుతుంది, ఎక్కువ టైం కూడా పడుతుంది. కాబట్టి ఎందుకంటే నెగ్లిజెంట్గా ఇచ్చారు, నిర్లక్ష్యంగా బాధ్యత రహితంగా అప్పులు ఇచ్చారు. దానికి ఎవరు బాధ్యులు అంటే ఇచ్చిన వాళ్ళ బాధ్యులు, దానికి సహకరించిన వాళ్ళ బాధ్యులు, తీసుకున్న వాళ్ళు కూడా బాధ్యులు. రైట్ సార్, ఇదే విషయంపై ఇంకొకసారి మనం ఇంకొక అంశానికి వెళ్దాం. ఇప్పుడు ప్రస్తుతం లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే కేంద్ర బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టిన తర్వాత నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ మేమైతే బడ్జెట్ కేటాయించాము, కాకపోతే రాష్ట్రాలు దీన్ని సద్వినియోగం చేసుకుంటలేరు అనే ఒక పరోక్షంగా ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. అంటే ఒక చురుకన కూడా పెట్టడం జరిగింది. దీని విషయంలో రాష్ట్రాలకు సంబంధించింది మనం చేస్తే, మన రాష్ట్రానికి సంబంధించి వస్తే, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించి వస్తే మనం ఇంత నిరుపయోగంగా ఎందుకు కేటాయించిన బడ్జెట్ను కూడా సరైన పద్ధతిలో ఉపయోగించలేకపోతున్నామండి? కేంద్ర ప్రభుత్వం 2-3 రకాలుగా రాష్ట్రాలకు నిధులు సమకూరుస్తుంది. పైన ఆర్థిక సంఘం ద్వారా వచ్చే నిధుల్ని ఏ రాష్ట్రము తీసుకోకుండా వాటిని నిరుపయోగం చేయడంలా, ఆర్థిక సంఘం కేటాయించినటువంటి సిఫార్సు చేసినటువంటి తర్వాత పార్లమెంట్ ఆమోదించినటువంటి దాని ప్రకారం కూడా నిధులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాల పట్ల వివక్షత చూపెడుతున్నది అని విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. రెండవది గ్రాంట్ల రూపంలో ఇవ్వాలి, ఆ గ్రాంట్ల రూపంలో కూడా ఇప్పుడు సక్రమంగా ఇవ్వడం లేదు, రాజకీయ వివక్షత చూపెడుతున్నారని చెప్తున్నారు. మూడవది కేంద్ర ప్రాయోజిక పథకాలు వాటి స్వరూపాన్నే మార్చేశారు. ఈరోజు అన్ని రాష్ట్రాలలో అన్ని ఉపయోగం ఉండదు. తెలంగాణలో అవసరమైన వాటికి కొన్ని ఉంటాయి, ఆంధ్రప్రదేశ్లో ఉపయోగపడేటివి కొన్ని ఉంటాయి. అలాగే రాష్ట్రాలకు ఉపయోగపడే రీతిలో ఉన్నటువంటి కేంద్ర ప్రాయోజిక పథకాలను ఇవాళ తెచ్చుకొని నిధులతో వాడుకోవాలి. కానీ ఆ నిధుల్లో వాడుకునేటప్పుడు మీరు 40% కట్టండి, 60% మాత్రమే కేంద్రం ఇస్తుంది అని అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 10-11 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఊపులో గురిపోయింది. 40% ఎదురు పెట్టుబడి పెట్టేటువంటి స్థితిలో ఉన్నదా అని నేను అడుగుతున్నా. అలాగే అనేక రాష్ట్రాలు ఈరోజు అందువల్లనే కేంద్ర ప్రాయోజిక పథకాలను కూడా సక్రమంగా వినియోగించుకోవడంలా జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని ఒక్కదాన్ని మాత్రమే ఎక్కువగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మిగిలిన వాటి పట్ల ఈరోజు అశ్రద్ధ వహిస్తున్నటువంటి మాట వాస్తవమే. దానికి కారణం ఏంటని కేంద్ర ప్రభుత్వం పరిశీలన చేసి పరిష్కరించాలి కదా. ఈరోజు ఇచ్చేస్తున్నారా? అలాగే జిఎస్టీలో వాటాలు ఏ విధంగా ఇస్తున్నారు? ఈరోజు ఒకే పన్ను ఒకే దేశం అన్నారు. ఒకే పన్ను వచ్చిందా? ఈరోజు జిఎస్టీ ఒకటే ఉందా? సెస్సులు ఎందుకు వసూలు చేస్తున్నారు? ఆ 3-4 రకాల సెస్సులతో వసూలు చేసే సొమ్ములో రాష్ట్రాలకు వాటా ఉందా? లేదు. అది కేంద్ర ప్రభుత్వం తన ఇష్టారాజ్యంగా వినియోగిస్తుంది. ఈరోజు ఇంతకుముందు మీరు చెప్పారు ఎన్నికలు ఎక్కడుంటే ఆ రాష్ట్రానికి ఎక్కువగా ఇస్తారని. బీహార్కి ఇచ్చారు వెయిటేజీ, ఇప్పుడు లేదా ఇంకొకరికి ఇచ్చారు. ఎందుకు విమర్శలు వస్తుంటాయి? వివక్షత కూడినటువంటి ఆర్థిక విధానాలని అమలు చేస్తున్నందుకే బడ్జెట్లో కేటాయింపులు అలాంటి దృష్టితో చేస్తున్నారు కాబట్టి ఈరోజు విమర్శలు ఎక్కువ పెట్టబడడం జరుగుతున్నది. రైట్ సార్, ఇదే విషయంపై మరొకసారి హనుమాన్ గారి దగ్గరికి వెళ్దాం. హనుమాన్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చెప్పారు, మీరు ఏదైతే కేంద్రం బడ్జెట్ కేటాయించిందో ఈ విషయంపై పన్నులు ఏదైతే విధించిందో ఆ పన్నులలో మనం చూసినట్టయితే ఒక పాప్కార్న్, ఒక చిన్న పిల్లగాలు తీసుకునే పాప్కార్న్కు సంబంధించింది అది అన్ప్యాక్డ్ అయితేనేమో 5%, ప్యాక్డ్ అయితేనేమో 12%, ఇంకొకటి దాని మీద ఉప్పు కలిపినట్టు మాత్రాన 18%. అలాగే మనం రాసుకునే నూనెకు కూడా వాళ్ళు దానికి సంబంధించిన పన్నులు విధించారు, దానికి సంబంధించి ట్యాక్సెస్ విధించారు. ఇది ఎంతవరకు సంబంధించి ఒక మధ్యతరగతి. ఇంకో విషయం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించింది వాళ్ళు మనకు చెప్పారు, ఇప్పుడు వాళ్ళకి ఒక మినహాయింపు జరిగిదామని చెప్పారు. కానీ ఇన్కమ్ ఉంటేనే కదా
అంత ఇన్కమే లేదు. అలాంటిది కేవలం కొంతమంది ఎవరైతే ఉన్నారో మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, లేకపోతే కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైతే దానికి సంబంధించిన నిబద్ధత ప్రకారం వాళ్ళైతే దానికి ఒక అది కట్ ఆఫ్ పెట్టారో దాని ప్రకారం వాళ్ళు చెల్లిస్తారు. కాకపోతే అక్కడ అసలుకి సంబంధించిన ఇన్కమే లేదా? ఆ ఇన్కమ్ లేనప్పుడు మా ఇన్కమ్ సంబంధించింది మేము 12% వాళ్ళకు మినహాయింపు ఇచ్చాం, 12 లక్షలకు మినహాయింపు ఇచ్చామని చెప్తున్నారు. దీని విషయం ఎంతవరకు సమంజసం అండి? చెప్పండి. 2 విషయాలు చెప్తాను. ఎస్ సార్. ఇన్కమ్ ట్యాక్స్ లో గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల బట్టి 10 లక్షల పైన ఆదాయం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేవారు. రైట్. 10 లక్షల పైన ఆదాయం చూపించే వాళ్ళు 5 ఇంతలు పెరిగారు. ఆదాయం రాకుండా ఎవరు ట్యాక్స్ కట్టారు, ఎవరు ఫైల్ చేయరు. ఆదాయం వస్తేనే ఫైల్ చేస్తారు. 5 ఇంతలు పెరిగారు. అప్పుడు 10 లక్షల మంది ఉంటే ఇప్పుడు 50 లక్షల మంది ట్యాక్స్ కడుతున్నారు, 10 లక్షల పైన ఆదాయం చూపిస్తున్నారు. కాబట్టి ఆదాయాలు పెరుగుతున్నాయి, పెరగట్లేదని కాదు, పెరుగుతున్నాయి. ఒకటి, మీరు జిఎస్టీ గురించి చెప్పారు. ఆ జిఎస్టీలు ఏంటంటే అన్ప్యాక్డ్ ఐటమ్స్, అంటే రైతులకు డైరెక్ట్ గా అమ్ముకుంటే వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది, అదే మరి వినియోగ తక్కువ ధర దొరుకుతుంది అనే ఉద్దేశంతో అన్ప్యాక్డ్ ఐటమ్స్ కి నిత్యావసర వస్తువులకు వస్తే ట్యాక్సే లేదు. అది బియ్యం కావచ్చు, పప్పులు కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి ట్యాక్సే లేదు. ఒకవేళ మిగతా లగ్జరీ ఐటమ్స్ ఏదైతే ప్యాకెట్ కానీ పార్సల్ కానీ అడ్వర్టైజ్మెంట్ చేసిన ఐటమ్స్ ఉంటే వాటిపైన జిఎస్టీ మీరు అన్నట్టుగా జిఎస్టీ ప్రతిపాదించడం జరిగింది. ఈ జిఎస్టీ కూడా మన జిఎస్టీ 2017 వచ్చింది, అంతకంటే ముందున్న రేట్ల కంటే తక్కువ రేట్లు ఉన్నాయి. అంతకుముందు 16 రకాల ట్యాక్సులు 7 రకాల సెస్ ఉండేది. అవన్నీ తీసేసి ఒకటే రకం ట్యాక్స్ తీసుకోవడం జరిగింది. దేశం మొత్తం ఒక బస్సు ఒకటే రకం ట్యాక్స్. అదే మాదిరి ఇంతకుముందు ఒక రాష్ట్రంలో అయితే ఇంకో రాష్ట్రంలో ఆ ట్యాక్స్ బెనిఫిట్ వచ్చేది కాదు. కానీ జిఎస్టీ వచ్చిన తర్వాత ఎక్కడైనా దేశం మొత్తంలో ఆ ట్యాక్స్ బెనిఫిట్ రావడం వల్ల రేట్ తగ్గడం అనేది అవకాశం ఉంది. అప్పుడు కంపెనీలు వాడుతున్న మనము డిమాండ్ మనము ఒకప్పుడు నిత్యావసర వస్తువుని ఇప్పుడు ఒకప్పుడు లగ్జరీ వస్తువుని ఇప్పుడు నిత్యావసర వస్తువు చేస్తున్నాం. మన డిమాండ్ పెంచుకున్నాం దాన్ని. ఇంతకుముందు కొబ్బరి నూనె అంటే మనము అన్బ్రాండెడ్ తీసుకునే వాళ్ళు, ఇప్పుడు కంపల్సరీ బ్రాండ్ కావాలనుకుంటున్నాం. అన్బ్రాండెడ్కి వెళ్ళండి, జిఎస్టీ కట్టే అవసరం లేదు. ఇప్పుడు బియ్యం కొనాలనుకోండి, ప్యాకెట్ పార్సల్ బ్యాగ్ ఎందుకు కొంటారు, అన్ప్యాకెట్ తీసుకోండి రైస్ మిల్ నుంచి, దాని జిఎస్టీ లేదు. ఇలాంటి ఐటమ్స్ మనం ప్రయత్నం చేయాలి. చేస్తే ఖచ్చితంగా ఖర్చు తగ్గే అవకాశం ఉంది, జిఎస్టీ కట్టే అవసరం కూడా లేదు. కాబట్టి మనం దానికి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిత్యావసర వస్తువులో 50% పైన వేటికి ట్యాక్స్ లేదు. ఇంత ముందున్న ట్యాక్స్ బియ్యం మీద ట్యాక్స్, కొన్ని ఐటమ్ మీద ట్యాక్స్ మొత్తం తీసేస్తారు గవర్నమెంట్ ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత. అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మనకు. రైట్ సార్. మనం లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు కేంద్రం కాకుండా మనం రాష్ట్రానికి సంబంధించి మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఉద్యోగాలకు సంబంధించింది మనం ఒకసారి చూసినట్లయితే, దీనికి నిన్న మాట్లాడుతూ 60 సంవత్సరాలకు ఎవరైతే రిటైర్మెంట్ వయసు ఉన్నదో దానికి 65 సంవత్సరాలుగా మార్చారు. 65 సంవత్సరాలు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యువత ఎవరైతే ఉన్నారో ఆ యువతకు ఉపాధి కల్పించడానికి బదులు ఎవరైతే అక్కడి నుంచి వెళ్ళి ఆల్రెడీ ఉన్నారో 58 నుంచి వెళ్ళి 60 చేశారు, 60 నుంచి వెళ్ళి ఇప్పుడు 65 వరకు వెళ్ళారు. తద్వారా అసలు దానికి విషయం మనం ఒకసారి పరిశీలించినట్టయితే రాష్ట్రాల దగ్గర బడ్జెట్ లేని కారణంగానే లక్షలాది మంది ఎవరైతే ఉద్యోగం విరమణ పొందుతున్నారో వారికి సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ను తప్పించడానికే ఇలా చేస్తున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై మీరే విశ్లేషిస్తారండి. వాళ్ళ భారతదేశంలో యువత శాతం పెరిగిపోతున్నది. వాళ్ళను ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించుకోవాలి, వాళ్ళ తెలివితేటల్ని, వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని. తద్వారా ఉత్పాదకత పెరుగుతుంది అని ఒకవైపున రాజకీయంగా ఉపన్యాసాలు చెప్తారు. రెండవది, ఈరోజు ఉద్యోగస్తుల యొక్క రిటైర్మెంట్ ఏజ్ ని 60 నుంచి 65కో 63కో ఇలా పెంచుకుంటూ పోతుంటారు. ఇది యువత యొక్క అవకాశాలని హరించి వేయడం. రెండవది, వృద్ధాప్యంలో ఉండేటువంటి వాళ్ళని, విశ్రాంత జీవితం గడపాల్సినటువంటి వాళ్ళని వాళ్లకు మరింతగా పొడిగించడం ద్వారా ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు. అనేక మంది స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నారు కూడా, కానీ ఈ ప్రభుత్వం వాళ్ళకు కూడా ఇవ్వడంలా. స్వచ్ఛంద పదవీ విరమణ అంత సులభంగా ఇవ్వడంలా. ఒక ఉద్యోగి నా దగ్గర చెప్పారు, ఒక ఏడాది క్రితమే 7-8 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది స్వచ్ఛంద పదవీ విరమణ మంజూరు చేయించుకోవడానికి. అంటే లంచాలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వడం లేదంటే ఖజానాలో డబ్బులుండవు, వాళ్లకు ఆర్థికంగా ఇవ్వాల్సినటువంటి
సొమ్ములు చెల్లించలేరు కాబట్టే ఈ రిటైర్మెంట్ ఏజ్ పెంచడం ద్వారా వాయిదాలు వేసుకునే ఒక వాయిదాల రాయుడుగా తయారైపోయింది ప్రభుత్వాలకు కూడా. ఈరోజు అందుకనే యువతకు ఉద్యోగాలు కనిపించడంలా, నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నది, అసంతృప్తి పెరిగిపోతున్నది, అసాంఘిక కార్యక్రమాలు సమాజంలో ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. అనేక దుష్పరిణామాలకు ఉపాధి లేకపోవడమే, ఉద్యోగ కల్పన లేకపోవడమే యువత ఈరోజు పక్కదారిన పడుతున్నారు. సమాజానికి ఒక హానికరమైనటువంటి పరిణామం, అది కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ సార్, ఇదే విషయంపై హనుమాన్ గారు మీరు చెప్పండి. ప్రస్తుతం ఏదైతే లక్ష్మీనారాయణ గారు చాలా క్లియర్గా చెప్పారు, యువతకు ఉపాధి కల్పించకపోవడంలో వైఫల్యాలు చెందుతున్నాం కాబట్టి యువత వేరే పక్కదారి వెళ్తున్నది. ఒకవేళ కనుక ఈ వయస్సును పెరగడాలేంటండి, 60 సంవత్సరాలకు అతనికి ఏదైతే రిటైర్మెంట్ వయసు ఉన్నదో ఆ రిటైర్మెంట్లో ఆయనకు ఇంటిలో విశ్రాంతంగా ఉండనీయకుండా ఆయనను బలవంతంగా పనులు చేపించడం ద్వారా ఎవరైతే వాస్తవంగా యువత ఉన్నారో వాళ్ళకు ఉపాధి కల్పించకుండా ఈ దీన్ని పెంచుకుంటూ పోవడం వరకు ఎంతవరకు సమంజసం ఉంటారు దీని ద్వారా? అంటే ఈరోజు కాకుండా రేపు వాళ్ళు ఎప్పుడైతే రిటైర్మెంట్ తీసుకుంటారో అప్పుడైతే చెల్లించవలసిందే కదా. ఇంకొక విషయం లక్ష్మీనారాయణ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఒక వ్యక్తి పదవి విరమణ చేయాలంటే 6 నుంచి 7 లక్షల వరకు అతను లంచం ఇవ్వాల్సి ఉందని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్ మీరేమంటారండి? ప్రభుత్వ ఉద్యోగాల విషయం మాకు పెద్దగా అనుభవం లేదండి, కానీ చెప్తున్నాను ఏంటంటే ప్రభుత్వ విషయాల్లో ఉద్యోగ విషయాల్లో కూడా చాలా మందికి వాళ్ళు రిటైర్మెంట్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 60 సంవత్సరాలు అనేది కరెక్ట్ బాగానే ఉంటుంది కాబట్టి 60 సంవత్సరాల రిటైర్ చేస్తే బాగుంటుంది. తర్వాత ఇంకో విధంగా మీరు చెప్పారు ఏంటంటే ఉపాధి, యువత ఉపాధి. యువతలో చాలా మందికి ఇప్పుడు ఏమైందంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది, అవసరమైన స్కిల్ ఉండట్లేదు. ఇంజనీర్లు పాస్ అయిన వాళ్ళలో ఇంచుమించు 14 మందికే ఎంప్లాయబుల్ కెపాసిటీ ఉంటుంది, మిగతా 86 మందికి ఎంప్లాయబుల్ కెపాసిటీ ఉండట్లేదు. అంటే ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, అంతేగాని ఏమాత్రం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, ఎలాంటి ట్రైనింగ్ లేదు వాళ్ళకి. ఈ విధంగా ఉండటం వల్ల వాళ్ళకు ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. ఇప్పుడు ఎన్నో మాకు తెలిసిన కంపెనీస్ స్టూడెంట్స్ కావాలి, ఎంప్లాయీస్ కావాలని ఈ కాలేజీలోకి వెళ్తే అక్కడ పనిచేస్తారు దొరకట్లేదు పిల్లలు. స్టూడెంట్స్ చాలా మంది స్టూడెంట్స్ దొరకట్లేదు, పనిచేస్తారు యువత పనిచేస్తారు దొరకట్లేదని వాళ్ళు కొన్నిసార్లు వేరే చోట్ల తీసుకోవడం, లేకపోతే వేరే దూరాన్ని తీసుకోవడం, లేకపోతే కొన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం, మెకానైజ్ చేయడం లాంటివి చేస్తున్నారు అనమాట. కాబట్టి ఇప్పుడు అందుకోసమే మన ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఇప్పుడు ఏం చేస్తాయి, కొత్తగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని అనుసంధానం చేయడం జరిగింది. అదే మాదిరిగా ఇంటర్న్షిప్ కొత్తగా ఇప్పుడు ఏం చేస్తారు కంపెనీస్, ఒక ఎల్ఎన్టీ కంపెనీ లాంటి కంపెనీస్ వర్కర్స్ కావాలంటే వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడానికి 1 సంవత్సరం మొత్తం ట్రైనింగ్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వము వాళ్ళకి 5,000 రూపాయలు ఇంటర్న్షిప్ స్టైపెండ్ మనకు సిద్ధపడుతుంది. అదే మాదిరిగా కంపెనీ కూడా ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా స్కిల్ డెవలప్మెంట్ లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఎందుకు పనికిరాని విధంగా తయారవుతారు. కాబట్టి వాళ్ళని ఫస్ట్ వాళ్ళకి స్కిల్ అభివృద్ధి చేయాలి. అందుకే ఇప్పుడు ఐటీఐ స్టూడెంట్స్ అందరికి కూడా ఈ స్కిల్ ట్రైనింగ్ అనేది కంపల్సరీ చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులకు కొత్తగా యువత ఉపాధి ఉద్యోగం రావాలంటే ఓన్లీ క్వాలిఫికేషన్ సరిపోదు, ఖచ్చితంగా దానికి సంబంధించిన నైపుణ్యం ఉండాల్సిన సామర్థ్యం ఉండాల్సిన అవసరం ఉంది. అది లేకపోతే దానివల్ల ఇప్పుడు మెకానిజేషన్ పీరియడ్ లో టాలెంట్ కావాలి, హార్డ్ వర్కింగ్ కాదు. కాబట్టి ఆ టాలెంట్ పెరగాల్సిన అవసరం ఉంది. సార్, ఇదే విషయంపై లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు మనం చాలా విధంగా ఒక విషయం మాత్రం మనం చెప్పారు, వాళ్ళకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కంపెనీలు వాళ్ళని హైర్ చేయడానికి నిరాకరిస్తున్నట్టుగా ఒక సారాంశం. అయితే ఈ విషయంపై గతంలో వొకేషనల్ ట్రైనింగ్స్ మన దగ్గర ఉండే, ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ ఇంజనీరింగ్ కానీ ఎప్పుడైతే వాళ్ళు చేస్తారో దాని తర్వాత వాళ్ళకు సంబంధించిన తర్వాత వాళ్ళకు ఐటీఐ తర్వాత వాళ్ళకు ఒక ఫ్యాక్టరీలలో ఇంటర్న్షిప్ చేసిన తర్వాత వారికి సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇచ్చేసి ఎవరైతే కొత్తగా వస్తారు అంటే ఇప్పుడు ఎవరైతే ఉద్యోగాల్లో చేరున్నారో వాళ్ళు కూడా ఎప్పుడో ట్రైనింగే కదండి. ఆ విషయంలో మన ప్రభుత్వాలు ఇంత వైఫల్యాలు, ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు వహిస్తున్నారట్టు అడుగున్నారు? చెప్పండి సార్ లక్ష్మీనారాయణ గారు. ఇవాళ యువతలో విద్యా ప్రమాణాలు, నాణ్యతా ప్రమాణాలు లోపించాయి. డిగ్రీలు పుచ్చుకున్నారు కానీ వాటికేమీ 4 గీసుకోవడానికి కూడా పనికిరావు. నిజమే, ఆవేదన చెందడంలో నేను పూర్తిగా ఏకీభవిస్తా. కానీ దానికి బాధ్యులు ఎవరు? విద్యను ప్రైవేటీకరించి ఈరోజు ఒక అమ్మకపు వస్తువుగా అమ్మేసుకుంటుంటే
కళ్ళప్పగిచ్చి చూసి ఇవాళ నాణ్యతా ప్రమాణాలు పడిపోయాయని ఏడిస్తే ఏంటి లాభం? ఎస్, నాణ్యతా ప్రమాణాలను పరిరక్షించాల్సింది విద్యా సంస్థలు. ఆ విశ్వవిద్యాలయాలు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, ఐఐటి లేకపోతే పాలిటెక్నిక్లు, ఐటీఐలు కావచ్చు, ఏ సంస్థ అయినా సరే ఆ ప్రమాణాలు పాటించకపోతే, ఆ ప్రమాణాలను విద్యార్థులకు అందించకపోతే వాటిని ఎందుకు అనుమతిస్తున్నారు కొనసాగించడానికి? అక్కడ చదివారు కాబట్టి వాళ్ళు నేరస్తులా? మరి వాళ్ళు ఏం కావాలి? వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? పిల్లల భవిష్యత్తుతో ముడిపడినటువంటి దేశ భవిష్యత్తును అంధకారం చేయాలనుకుంటున్నారా పిల్లలతో పాటు? ఈరోజు దానికి సమాధానం చెప్పాల్సింది పాలకులే, ప్రభుత్వాలే కదా అని నేను అడుగుతున్నా. ఎస్, ఎగ్జాక్ట్లీ, యు ఆర్ రైట్, అబ్సల్యూట్లీ యు ఆర్ రైట్. ఏదైతే ప్రభుత్వ పాఠశాలలలో కానీ ప్రైవేటు పాఠశాలలో కానీ సరైన శిక్షణ ఇవ్వకుండా వారికి కేవలం ఒక రోబోట్గా తయారు చేస్తున్నారు. ఆ రోబోట్గా తయారు చేసిన వారికి సరైన ప్రాక్టికల్స్ కానీ వారికి సరైన పద్ధతిలో శిక్షణ ఇవ్వకపోవడానికి కానీ ఇది కూడా ఒక మూల కారణమని మనం అనుకుందాం. ఈ విషయంపై ఇంకొక విషయం, మనం రాష్ట్రానికి సంబంధించి కాకుండా కేంద్రానికి సంబంధించి కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ఏదైతే సుంకాలు విధించారో 25% అండ్ 15% ఇట్లా సుంకాలు విధించిన తర్వాత పనామా కెనాల్కు సంబంధించి కూడా ఈయన చాలా కఠోరమైన అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ విషయంపై లాస్ట్గా మన హనుమాన్లు గారు మీరేమంటారండి? ఈరోజు అమెరికా తీరుపై మీరు ఎలా విశ్లేషిస్తారు? ఒక లాస్ట్ కంక్లూడ్గా చెప్పండి సార్ ప్లీజ్. అమెరికా తీరు గురించి మనం చెప్పడానికి ఇది ఉండే, వాళ్ళ దేశం గురించి, వాళ్ళ యొక్క నిర్ణయం గురించి సార్ దీంట్లో మన మీద వేసిన సుంకాల గురించి మాత్రమే చెప్పండి సార్. మన మీద విధించిన సుంకాలు ఏదైతే సుంకాల గురించి మనం తట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం అప్పులు సుంకాలు వేసినంత మాత్రాన మన వ్యాపార సంస్థకు నష్టం జరుగుతుంది లేదు. ఎందుకంటే మన దేశంలో ఉత్పత్తిదారులు ఉన్నారు, వినియోగదారులు ఉన్నారు. అమెరికాలో మార్కెట్ పోకపోతే మనం ఏదో ఎక్కువ నష్టపోతామని బాధపడాల్సిన అవసరం లేదు. ఈ విషయం చైనాకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఎగుమతులను ఆధారపడ్డ దేశం. మన దేశం ఏంటంటే మన దగ్గర వినియోగదారులు కన్జ్యూమర్స్ ఉన్నారు కాబట్టి మనకు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అయితే మనకు తట్టుకోవాల్సి అలాంటి వాటికి కూడా కాస్ట్ సుంకాలు వేసినప్పుడు మనము WTO కంప్లీట్ చేయడమా లేకపోతే ఆ సుంకాన్ని భరించడమా తట్టుకోవాలంటే. రైట్ సార్, ఇదే విషయంపై లక్ష్మీనారాయణ గారు కంక్లూడ్గా మీరేమంటారండి? అమెరికా ఏదైతే ఇంత దారుణంగా మన మీద సుంకాలు వేశారు దాన్ని సమర్థించుకుంటూ మనొకసారి హనుమాన్లు గారు చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? అమెరికా ప్రయోజనాలే ఫస్ట్ అనే విధానాన్ని ఒబామా కాలం నుంచి కూడా ట్రంప్ వరకు అందరూ ఈరోజు పాటిస్తున్నటువంటి ఆర్థిక నీతే. కానీ అదే సందర్భంలో ఈరోజు డాలరు ఎక్స్చేంజ్ రేటుకి సంబంధించి నియంత్రిస్తామంటే ఒప్పుకోడు ట్రంప్. మరి భారతదేశం మనకు ఫస్టే కదా, ప్రాధాన్యత మొదటి అంశం భారతదేశమే. మనం దిగుమతులు చేసుకునేటువంటి వాటిపైన వాళ్ళు ఎగుమతి పైన వాళ్ళు సుంకాలు విధించి మన ఎగుమతులకి అవరోధం కలిగిస్తున్నప్పుడు అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపైన భారతదేశం కూడా సుంకాన్ని పెంచచ్చు కదా. ఇవాళ ధీటుగా సమాధానం చైనా చెబుతుంటుంది, మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం. మరి అలాంటి ధీటైనటువంటి సమాధానాలు భారతదేశం కూడా ఎందుకు అమెరికాకు చెప్పలేకపోతున్నది? ద్వంద్వ నీతి ఎందుకు? ఇవాళ రూపీ ఎక్స్చేంజ్ తో పెట్రోల్ ఉత్పత్తులను మనం దిగుమతి చేసుకోవడానికి గతంలో రష్యాతో ఒప్పందం చేసుకున్నారు. అలాగే ఇతర దేశాలతో ఇరాన్ తో ఒప్పందం చేసుకున్న దీనికి వచ్చారు. మన రూపీకి బలం చేకూర్చుకుని మన రూపీతోనే మనం వాణిజ్య ఒప్పందాలు చేసుకునేటువంటి పరిస్థితి వస్తే అమెరికా వాళ్ళ ఆటలు ఆడించడానికి కుదరదు కదా. అందువల్ల భారతదేశం తన యొక్క స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక నీతిని రూపొందించుకొని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే విషయం ఈరోజు చర్చా కార్యక్రమంలో ప్రస్తుతం ఏదైతే సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి మనం ఒక విషయం మాత్రం చాలా ఖచ్చితంగా చెప్పాల్సుకున్నాం. అప్పులు తీర్చడానికి మరీ అప్పులు అంటే ఇంతకుముందు మాకోసారి చూస్తున్నాం. నాకు చిన్నప్పుడు నేను చూసిన ఒక సినిమా జ్ఞాపకం వస్తున్నది. ఏది అప్పుల అప్పారావు అని ఒక సినిమా మనం చూసాము. ఆ సినిమాలో అతను ఎలా అదైతే చేస్తాడో అలాగే అప్పు చేసిన పప్పు కూడు అనేదైతే అనుకుంటామో దీన్ని మరోగించడానికి దీనికి సంబంధించింది మన రాష్ట్రాన్ని మన దేశాన్ని కాపాడుకోవాలంటే మనం ఉత్పత్తుల్లో
మనం ఒక బ్రహ్మాండమైన ఒక ప్రగతి సాధించవలసిన ఆవశ్యకత అవసరం కూడా చాలా ఉన్నది. అలాగే మనం చెప్తున్నట్టుగా అంటే మన విధి విధానాలు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మన ఉత్పత్తులు పెంచితే మన యువతకు ఉపాధి కల్పిస్తే రేపు మనం కూడా డాలర్తోని సరిసమానంగా మనం వెయిట్ చేయవలసిన మనకు అంత ఎదుగుతామని మనం ఆశిస్తూ రేపు మరొక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్సైజ్ టీవీ.